హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కమిషనర్ అరాబిక్ ఆర్వి కర్ణన్ అయితే ఈరోజు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈరోజు ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజులు జరుగుతుంది. ఇప్పటికే 150 డివిజన్ నుంచి 300 డివిజన్ల వరకు చేరింది. అదేవిధంగా 60 సర్కిల్కి చేరింది, 12 జోన్లకు చేరింది. ఏదైతే విస్తరణ జరిగిందో దానికి తగినట్టుగానే శివారు గ్రామాల్లో ఏవైతే జరుగుతుందో పారిశుద్ధ్య సమస్యలు వాటిని మరింత మెరుగుపరిచే క్రమంలోనే సిటీతో పాటు శివారు గ్రామాల్లో ఏవైతే శివారు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనమయ్యాయో వాటిల్లో కూడా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొత్తగా మహా జిహెచ్ఎంసీలో చేపట్టిన ఈ ఏదైతే పారిశుద్ధ్య కార్యక్రమం ప్రస్తుతం అయితే ఈరోజు నార్సింగ్లోను, అదే కిస్మత్పూర్లోను, సన్సిటీలోను స్వయంగా కమిషనర్ ఆర్వి కర్ణన్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. అక్కడ ఎలాగైతే శానిటైజేషన్ జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగైన పద్ధతులు ఏ విధంగా చేయాలి, నగరంలో పూర్తిగా శానిటైజేషన్ సమస్యలు అక్కడ చేసేందుకు కొత్తగా ఏర్పడ్డ మహా జిహెచ్ఎంసీలో ఈ సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే జోనల్ కమిషనర్లను అదేవిధంగా సర్కిల్ కార్య సిబ్బందిని కూడా హెచ్చరించి ఎక్కడికక్కడ పరిశుభ్రతలు పాటించాలని కొన్ని సూచనలు అయితే చేశారు. హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కమిషనర్ అరాబిక్ ఆర్వి కర్ణన్ అయితే ఈరోజు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈరోజు ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజులు జరుగుతుంది. ఇప్పటికే 150 డివిజన్ నుంచి 300 డివిజన్ల వరకు చేరింది. అదేవిధంగా 60 సర్కిల్కి చేరింది, 12 జోన్లకు చేరింది. ఏదైతే విస్తరణ జరిగిందో దానికి తగినట్టుగానే శివారు గ్రామాల్లో ఏవైతే జరుగుతుందో పారిశుద్ధ్య సమస్యలు వాటిని మరింత మెరుగుపరిచే క్రమంలోనే సిటీతో పాటు శివారు గ్రామాల్లో ఏవైతే శివారు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనమయ్యాయో వాటిల్లో కూడా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కొత్తగా మహా జిహెచ్ఎంసీలో చేపట్టిన ఈ ఏదైతే పారిశుద్ధ్య కార్యక్రమం ప్రస్తుతం అయితే ఈరోజు నార్సింగ్లోను, అదే కిస్మత్పూర్లోను, సన్సిటీలోను స్వయంగా కమిషనర్ ఆర్వి కర్ణన్ అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. అక్కడ ఎలాగైతే శానిటైజేషన్ జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగైన పద్ధతులు ఏ విధంగా చేయాలి, నగరంలో పూర్తిగా శానిటైజేషన్ సమస్యలు అక్కడ చేసేందుకు కొత్తగా ఏర్పడ్డ మహా జిహెచ్ఎంసీలో ఈ సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే జోనల్ కమిషనర్లను అదేవిధంగా సర్కిల్ కార్య సిబ్బందిని కూడా హెచ్చరించి ఎక్కడికక్కడ పరిశుభ్రతలు పాటించాలని కొన్ని సూచనలు అయితే చేశారు. హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కమిషనర్ అరాబిక్ ఆర్వి కర్ణన్ అయితే ఈరోజు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈరోజు ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజులు జరుగుతుంది. ఇప్పటికే 150 డివిజన్ నుంచి 300 డివిజన్ల వరకు చేరింది. అదేవిధంగా 60 సర్కిల్కి చేరింది, 12 జోన్లకు చేరింది. ఏదైతే విస్తరణ జరిగిందో దానికి తగినట్టుగానే శివారు గ్రామాల్లో ఏవైతే జరుగుతుందో పారిశుద్ధ్య సమస్యలు వాటిని మరింత మెరుగుపరిచే క్రమంలోనే సిటీతో పాటు శివారు గ్రామాల్లో ఏవైతే శివారు